జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటది, కానీ పక్కోడి పని కూడా మనం చేసుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వేంటి కళ్ళు ఎర్రగున్నాయి? రాత్రి నిద్రలో నువ్వు కల్లోకి వచ్చావు, ముద్దులు పెడుతూనే ఉన్నావు, ఆగమని ఆగట్లేదబ్బా. నిద్రలో కాబట్టి ముద్దులు పెట్టాను, బయట అయితే మొఖం మీద గుద్దావండి. బావా ఏంటి? చైనా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువ అయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. ఏంటా స్కీము? 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తది. ఇటువంటి స్కీము ఇండియాలో పెడితే ఎంత బాగుంటుంది. నాకు 4 ఇల్లులు వచ్చేవి. ఎలా బావా? వస్తాయి లేదా ఎలాగోలాగా అన్ని చెప్పాలంటే క్లియర్ గా. నీకు నేనంటే చాలా ఇష్టమా, మా చెల్లి అంటే చాలా ఇష్టమా? ఆకలేసేవాడికి మాడిపోయిన ఉప్మా పెట్టినా కూడా అమృతంలా ఉంటుంది. ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు బావా? ఈ విషయం చెప్పిందే నీ ముఖం చూసి. బావా అదంతా కాదు కానీ పెళ్ళం మేళ లవర్ మేళ నాకు అది చెప్పిన తర్వాత ఇదండి. ఏమనంటే ఆడవాళ్ళు గ్రేటు అంటారు. పెళ్ళం మేళ లవర్ మేళ ఇద్దరు మేలు కాదు, ఇద్దరు ఫిమేలే. నిన్ను పెళ్లి చేసుకోవాలి. బావా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు. నేను ఎప్పుడు చెప్పానే? మొన్ననే చెప్పినావు కదా నిన్ను నా ఇంట్లోనే ఉంచుకుంటాను జీవితాంతమని. అవును, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే పని మనిషిగా చూసుకుందాం అనుకున్నా. అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదా నువ్వు? ఈ మాట నువ్వు నన్నే అడుగుతున్నావా, ఇంతకు ముందు ఎవరు నన్ను అడిగావా? అంటే అది అరే బాడీ గార్డ్స్, అది కాదు, మన పెళ్లిలో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఉంటారా? నీ మొగుడేమైనా మామూలు మనిషి అనుకున్నావా? సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. వెళ్ళు. సరే వచ్చేసాయి మరి. వెళ్ళు అంటుతాం పో. రే ఆ పిఎన్ పిల్లనరా. చేతి మీద గీత అంటే ఘాటు. మా బావని ఇష్టపడ్డా సార్. ఆ. నాన్న ఇచ్చి పెళ్లి చేయమంటే చేయనన్నాడు, అందుకే కోసుకున్నా. అదృష్టవంతుడే మీ బావ. ఎందుకు సార్? మీ నాన్న ఒప్పుకుంటే ఆడిని కోసుకునేవాడు. సార్ మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారంట, 3 రోజులు లీవ్ కావాలి. నీకు పెళ్లి చూపులకి 3 రోజులు. ర్యాపిడో ఓడే దించిన తర్వాత దీని ముఖం చూడడానికి హెల్మెట్ తీయడు. ఆడు 3 రోజులు చూస్తాడు నిన్ను. గంట పర్మిషన్ ఇస్తా, మూసుకొని వెళ్ళి వచ్చాయి. సరే ఫోన్ చేసి కౌంటింగ్ ఎలా జరుగుతుందో అడుగు. షిట్. వాట్? 25,000 మెజారిటీ. వచ్చిందా? ఓడిపోయారు. ఆడవాళ్ళందరికీ చీరలు పంచాను, నీ కొట్టేశారేంటిరా? నువ్వు చీరలు ఇచ్చావు, నేను ఆ మ్యాచింగ్ బ్లౌజులు ఇచ్చా, అంతే మొత్తం గుద్దేశారు. మరి మగాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఫుల్ బాటిల్ ఇచ్చాను కదరా. నువ్వు బాటిల్ ఇచ్చావు, కానీ మంచికి నేను ఒక్కొక్క నాటుకోడి ఇచ్చా. యూత్ అందరికి క్రికెట్ బ్యాట్లు బాల్ అన్ని పంచాను కదరా. నువ్వు బాలే బ్యాట ఇచ్చావు, కానీ ఆడుకోవడానికి గ్రౌండ్ నేను ఇచ్చా. చివరిగా ఒక్క మాట ఏంటి? బ్యాలెట్ పేపర్ లో వచ్చిని నా నెత్తి మీద బొచ్చిని ఎవ్వరూ పీకలేరు. ఫైమా బావా ఏమైంది? సెక్యూరిటీ మొత్తం పోయింది. అవునా? అంటే నీకు పదవి రాలేదా? పదవి రాలేదు, పోడిపోయాను. మా చెల్లెలు నీ దగ్గర బాడీ గార్డ్స్ ఉన్నారని, నువ్వు సర్పంచ్ అని నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటది? మేడం, ఓడిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వరా? ఇస్తారు, ఇచ్చేటట్టు చేస్తా. ఎలా? అరే దుబాయ్, మలేషియా, సింగపూర్ ఏ దేశం నుంచి అయినా నాకు ఒక 3-4 ఇంటర్నేషనల్ కాల్స్ చేయండి రా. ఎస్ఐ గారు చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? నాకు సెక్యూరిటీ కావాలి. మీరు ఓడిపోయారు కదా సార్, మీకెలా సెక్యూరిటీ ఇస్తారు? చూడు, టెర్రరిస్ట్ నుంచి ఫోన్లు చంపేస్తామని చెప్పి. అవును సార్. దుబాయ్, మలేషియా, సింగపూర్. అవును సార్. నా ప్రాణానికి రక్షణ లేదా? ఢిల్లీకి ఫోన్ చేయి. ఓకే సార్. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఏం మాట్లాడుతున్నావురా? సార్, సర్పంచ్ గారికి హై థ్రెట్ ఉంది సార్, సెక్యూరిటీ కావాలంట. ఓకేనండి. వచ్చేస్తున్నారా? ఢిల్లీ నుంచి సెక్యూరిటీ వస్తున్నారు సార్. ఓకే, నువ్వు వెళ్ళిపో. రైట్ సార్. కాలం పరిదిగనే ధైర్యం, ఇక బెదరదు దేశం, తల పండగనేరా. ఓకే, చాలీ చాప్లిన్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది సార్? మిషన్ ప్రాబ్లం కాదు, ఐ థింక్ దీనే ప్రాబ్లం అనుకుంటా. మీరు వెళ్ళి అన్ని చెక్ చేయండి. ఓకేనా? ఓకే సార్.
ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ సార్ వెయిట్ వెయిట్ నిలబడండి. నేను ఇక్కడ పోయాలా? ఎస్ సార్ వాష్రూమ్కి వెళ్ళాలరా? ఎస్ సార్ అక్కడ ఏమైనా బాంబులు లాంటి ఏమైనా పెడితే చాలా ఇబ్బంది సార్. నా కొంపలు ఎవడు పెడతాడు? మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. అవసరమైతే మీ ప్రాణాలు అడ్డేసి మా ప్రాణాలైనా కాపాడాలని ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది సార్. ఎస్ సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమే ఫైమా, ఆ బావా తినడానికి ఏదైనా తీసుకురా. ఏం తీసుకురావాలి బావా? ఏదో ఒకటి తీసుకురా తినడానికి. చెక్ ఇట్. నో 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 నో. ఎందుకు? నీ ఎంగిలి మీ అమ్మే తిండు, మా అయ్యలో తింటాడు. టేస్ట్ ఇట్. ఒరే ఆడెంగిలి ఆడ అమ్మే తిన్నప్పుడు నేను యాపిల్ గాన్, యాపిల్ గాన్. ఇవాళ నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే సార్. ఓకేనా? యా. కళ్యాణ మండపంలో ఫుల్ సెక్యూరిటీ చూసుకో. ఓకే సార్. కళ్యాణ మండపం టైం అవుతుంది, ఫోన్ చేస్తా. సత్య, ధర్మ అగ్ని. నీకు ఆల్ క్లియర్ సార్. యో మేడం. దండలో ఏమీ లేదు సార్. ఏం చేశారా మీరు? ఈ దండలో బాంబు పెడితే మీరు ముక్కలు ముక్కలు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? మా ఉద్యోగాలు పోతాయి. సర్లే భాస్కర్. No! నీ అమ్మాయి చెక్ చేయాలి సార్ నేను. భాస్కర్ ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంటే నన్ను ప్రేమించి నీ సెక్యూరిటీ వాళ్ళతో ఇంత అవమానిస్తావా? ఇంకా జీవితంలో నేను మొహన్ని చూడు. పోతే పోవే, నాకెవరు లేరనుకున్నావా? అందుకే సేఫ్టీకి ఇంట్లో దాన్ని పెట్టుకున్నా. ఏమే ఫైమా, అని చేసుకున్నావేంటే? నువ్వు మా చెల్లిని చేసుకుంటాన్నావు కదా, అందుకే చేసుకున్నా. సరే పోండి. సార్ ఎక్కడికి చెప్పండి. చెప్పండి సార్. మేము కూడా వస్తాం. మీ సేఫ్టీ మా రక్షణ సార్. ఎక్కడికి వస్తారా? మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం సార్. నాకు అవసరం లేదు. ఎందుకు? నాకు టెర్రరిస్ట్ నుంచి అటాక్ లేదు. లేదంటే ఎలా చెప్తున్నావు? నేనే కొవ్వెక్కి మా వాళ్ళతో ఫోన్ చేయించుకున్నాను. నాకు ఊర్లోని శత్రువులు లేరు. టెర్రరిస్టులు ఎందుకుంటారా? శభాష్. మాకు తెలుసురా నీ నోటి నుండి ఈ నిజం చెప్పిద్దామనే ఇదంతా డ్రామా ఆడడం. KGF 2 కంటే పెద్ద ట్విస్ట్ ఇది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇన్స్పెక్టర్ కమాన్. అరెస్ట్ హిమ్. యు ఆర్ అండర్ అరెస్ట్. నీ గూడు చెదిరింది. మా గెస్ట్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. సత్యదేవ్. భాస్కర్ అన్న ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ధనంజయ్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? I enjoyed it. Thank you. Very good performances. థ్యాంక్ యూ. ఖుష్బు గారు, భాస్కర్ గారు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది భాస్కర్ గారు, కాన్సెప్ట్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎవ్రీవన్ గుడ్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు సార్. బాగుంది, అందరూ బాగా చేశారు. నరేష్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సత్యదేవ్ గారు, ధనుంజయ్ గారు, మీ సినిమా హిట్ అవ్వాలని మా అందరి టీం తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. All the best, sir. Thank you so much, guys. Thank you.